వాడివేడిగా కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చ జరగనుంది. ఇవాళ మొత్తం 19 పద్దులపై చర్చ జరగనుంది. శాసనసభ ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్ పై ప్రధానంగా చర్చించనున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమల శాఖ పద్దులపైన చర్చ సాగనుంది. అలాగే ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్ పై సభ్యులు చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ సెషన్స్ 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ఈ రోజు ఏ అంశాలపై చర్చ జరగబోతోంది? ఈరోజు ప్రధానంగా 19 పద్దులపైన డిమాండ్స్ పైనే చర్చ జరగబోతుంది. ఈరోజు క్వశ్చన్ అవర్ అంటూ లేదు, డైరెక్ట్గా సభ బిజినెస్లోకి వెళ్ళబోతుంది. 19 పద్దులకు సంబంధించిన చర్చ జరగబోతుంది. బీజేపీ నుంచి వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. పోడు భూములలో వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు అరెస్టులపైన నిరసిస్తూ దానికి సంబంధించి చర్చించాలని చెప్పి వాయిదా తీర్మానాన్ని బీజేపీ ఇస్తే, సిపిఐ జెన్కోలో ఆర్టిజన్ కార్మికులకు ఉద్యోగ భద్రత పైన వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈ రెండు పార్టీలు మాత్రమే తీర్మానాన్ని ఇచ్చాయి, వాయిదా తీర్మానాన్ని కోరాయి. ఇక ఎలాంటి క్వశ్చన్ అవర్ లేకుండానే 19 పద్దులపైన చర్చ జరుగుతుంది. 19 పద్దుల్లో ప్రధానంగా ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, ఇవన్నీ కూడా ఈరోజు చాలా ప్రధానమైన శాఖలకు సంబంధించి పద్దులపైన చర్చ జరగబోతుంది. దీంట్లో మెజార్టీ సీఎం చేతిలోనే ఆ శాఖలు ఉన్న పరిస్థితి ఉంది. హోం శాఖ అనుకోండి, విద్యాశాఖ అనుకోండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, ఇవన్నీ కూడా సీఎం ఆధీనంలో ఉన్న నేపథ్యంలో సీఎం వీటికి రిప్లై ఇవ్వబోతున్నారు. మరోవైపు ప్రధానంగా ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించిన డిమాండ్స్ పైన వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి బడ్జెట్ రిప్లై సందర్భంగానే సభ మొత్తం పూర్తిగా వేడెక్కిపోయిన పరిస్థితి ఉంది. 2017లోనే మోటార్లకు మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పి గత ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. 2017లో ఉదయ్ స్కీమ్లో, కేంద్రం ప్రకటించిన ఉదయ్ స్కీమ్లో చేరింది అని చెప్పి సభా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటి పత్రాలను సభ ముందు పెట్టిన పరిస్థితి ఉంది. దీనిపైన బీఆర్ఎస్ వర్సెస్ ప్రభుత్వం ఇప్పటికీ డైలాగ్ వార్ కొనసాగుతున్న పరిస్థితుల్లో మరోసారి ఈ సభా వేదికగా ఈ విద్యుత్ పైన డిమాండ్స్ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అక్రమాలు జరిగాయని దానిపైన కమిషన్ కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మోటార్లకు మీటర్లు అనే అంశం ప్రధానంగా వచ్చి చేరింది. ఇది 2019 ఎండింగ్ వరకే ఫేజ్డ్ మేనర్లో, అంటే మినిమం 200 యూనిట్లు యూజ్ చేసే కన్జ్యూమర్ కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలన్నది ఈ ఉదయ్ స్కీమ్లో భాగంగా ఉంది. వీటన్నింటికి కూడా గత ప్రభుత్వం అగ్రిమెంట్లో ఒప్పందాలు చేసుకొని దానికి సంతకాలు కూడా చేసింది. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంపై భారంగా ఉండబోతుంది. ఒకవేళ దీన్ని ఉల్లంఘించినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కోతలు, విద్యుత్కు సంబంధించిన శాఖలపైన కోతలు భరించాల్సిన పరిస్థితి అన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన ఈరోజు సభలో మరోసారి వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు హోంశాఖ అనుకోండి, విద్యుత్ శాఖకు సంబంధించిన అనుకోండి, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కూడా ఎక్సైజ్లో గత ప్రభుత్వంలో ట్యాక్స్లు ఎలా కొలగొట్టారు, టానిక్ అనే అంశం తీసుకొచ్చి షాపులను తీసుకొచ్చి దానికి ట్యాక్స్లను ఎలా కొలగొట్టారన్న దానిపైన కూడా ప్రధానంగా ఈ సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఈ శాఖల్లో జరిగిన కొంత నెలకొన్న అవినీతి అనుకోండి, వాటన్నింటిపై కూడా ఈరోజు సభలో అధికార పక్షం లేవనెత్తే అవకాశం ఉంటుంది, నిలదీసే అవకాశం ఉంటుంది. దీనిపై బీఆర్ఎస్ కూడా కౌంటర్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే ఈ సభ ఈరోజు వాడివేడిగా ఈ 19 పద్దులకు సంబంధించిన అంశం పైన చర్చలో వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్.